వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. ఎలుగుబంటి, కోతులు. ఒకప్పుడు ఒక పచ్చని, పూలతో నిండిన అందమైన అడవిలో బాబు అనే చిన్న ఎలుగుబంటి ఉండేది. బాబు చాలా బలవంతుడు. కాని తనకి ఒక పెద్ద లోపం ఉండేది, తన బలంపై అతిగా గర్వపడటం. నేను బలవంతుణ్ణి, నాకు ఎలాంటి సహాయం అవసరం లేదు అనేది తన అలవాటు. అదే అడవిలో బండి మరియు మండి అనే రెండు అల్లరి కోతులు ఉండేవి. అవి అల్లరి ఎక్కువ చేసినా మనసు మాత్రం చాలా మంచిది. బాబుకు తేనె అంటే చాలా ఇష్టం. ఒక రోజు అడవి చివర ఉన్న పెద్ద చెట్టుపై తేనెటీగల గూడు కంట పడింది బాబుకి. ఇది నేను ఒక్కడినే తీసుకొస్తా, ఎవరి సహాయం కూడా నాకు అవసరం లేదు అని గర్వంగా చెప్పాడు బాబు. అది విన్న బండి, మండి వెంటనే చెప్పారు, బాబూ, అది చాలా ప్రమాదకరం. మనమంతా కలిసి చేద్దాం. కానీ బాబు వినలేదు. బాబు చెట్టెక్కి గూడు తీయగానే జుమ్ 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 అని శబ్దం చేస్తూ తేనెటీగలు ఒక్కసారిగా బయటకు వచ్చాయి. భయంతో బాబు కిందకి దూకి పరుగుపెట్టాడు. తేనెటీగలు అతన్ని కుట్టాయి. అయ్యో, నన్ను కాపాడండి అంటూ బాబు సహాయం కోరాడు. బండి, మండి వెంటనే ఆలోచించారు. చెట్టు మీద నుండి అరటిపండ్లు తీసుకుని రుద్ది పొగ వచ్చేలా చేశారు. ఆ పొగ వాసన తేనెటీగలకు నచ్చక అవి అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయాయి. బాబు సిగ్గుతో ఇలా అన్నాడు, నేను మీ మాట వినలేదు, అయినా మీరు నన్ను కాపాడారు. ఎందుకు? కోతులు నవ్వుతూ చెప్పాయి, మనం స్నేహితులం బాబూ. స్నేహితుడు తప్పు చేసినా సహాయం చేయడం మన బాధ్యత. అది విన్న బాబు కన్నీళ్లతో అన్నాడు, నాకు ఇప్పుడు అర్థమైంది. బలంతో కాదు, తెలివితో మరియు కలిసి పనిచేస్తేనే నిజమైన శక్తి వస్తుంది. ఆ రోజు నుంచి బాబు గర్వాన్ని వదిలి వినయంగా జీవించసాగాడు. నీతి: గర్వం కష్టాలు తెస్తుంది. వినయం, స్నేహం మనకు నిజమైన బలం ఇస్తాయి. Thank you so much for watching. Please like, share and subscribe.